ములుగు జిల్లా నుంచి సీఎం యనుమల రేవంత్ రెడ్డి పైన్లైన్ ప్రాజెక్టు ఆవిష్కరించబోతున్నారు. తన అభిమాన నాయకుడిని చూడడానికి, ప్రసంగం వినడానికి ములుగు జిల్లా వ్యాప్తంగా నుండి పక్క జిల్లా నుండి కూడా మహిళలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు సభ స్థలానికి చేరుకున్నారు. ములుగు జిల్లాలో వితంతు పెన్షన్లతో పాటు 60.50 కోట్ల రూపాయలతో కలెక్టర్ సమీకృత సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మా వరంగల్ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ పైలాన్ ప్రాజెక్టు కానీ ఇటు కలెక్టరేట్కి ఉండే 68.50 కోట్లతోనైతే ఈ సముదాయాన్ని అయితే తను శాంక్షన్తో పాటు ఓపెనింగ్ చేయనున్నారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం ఈ ములుగు జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు తన నాయకుడు రాక కోసం కళ్ళు కాయలు అయ్యేలా చూసుకున్న పరిస్థితి ఉంది. తన నాయకుడు ఎప్పుడు వస్తాడు, ఏం వరాలు ఇస్తాడు ములుగు జిల్లాకి. అదేవిధంగా ములుగు జిల్లా తన తోబుట్టు లాంటి ప్రేమించే మంత్రి సీతక్క కూడా తన తోబుట్టులా చూసుకునే తన ఈ ప్రాంతం నుంచే మళ్ళీ పైలాన్ ప్రాజెక్టుతో పాటు వితంతు ఫింక్షన్లు కూడా ఈ ప్రాంతం నుంచే ఈరోజు అమలు చేయబోతుండడంతో గర్వంగా చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రాక్ కోసం మరి ఇంకో గంటలోపు ఈ ప్రాంగణంలో చేరుకున్న పరిస్థితి. దీనికోసం ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఈ ములుగు ఏదైతే ఈ ప్రాంతాన్ని మొత్తం కట్టుదిట్టం చేసి ఈ స్టేజ్ మొత్తం అంతా ముస్తాబై చేసే పరిస్థితి నెలకొంది. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జిల్లా లీడర్స్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇప్పుడు మీ నాయకుడు రాక కోసం మీరు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మీ ఎంతమంది కార్యకర్తలు మీకు తరలించరాబోతున్నారు? ముఖ్యంగా సీతక్క గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడవి తల్లి పొత్తిళ్లలో కొలువైనటువంటి సమ్మక్క సారలమ్మల యొక్క గద్దెల వద్ద దర్శనం అనంతరం ములుగుకు చేరుకున్న తర్వాత గతంలో కనీ విని ఎరగని రీతిలో ఎంతోమంది ములుగు ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ కనీ విని ఎరగని రీతిలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి సారథ్యంలో ములుగు పల్లెలన్నీ ఇవాళ అభివృద్ధితో వెలుగుతూ ఉన్నాయి. దాని అంతటికీ కారణం గొప్ప ఆలోచన చేయలే, కానీ సీతక్క గారు ఇక్కడే పుట్టింది కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యలు, ఈ ఆదివాసీ బిడ్డలు, ఈ గోండులు, ఈ కోయలు వీళ్ళందరి కష్టాలు సీతక్క గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఏ పల్లెకు వెళ్ళినా, ఏ మూలలో వెళ్ళినా, ఏ గల్లీలో వెళ్ళినా ఇవాళ సీసీ రోడ్లు వేయించింది, డ్రైనేజ్ కట్టించింది. ఏం అభివృద్ధి కావాలన్నా, ఏ బిల్డింగులు కావాలన్నా తప్పకుండా శాంక్షన్ చేసి ఇవాళ అభివృద్ధి పదంలో ములుగు జిల్లాను, ములుగు నియోజకవర్గాన్ని ఇవాళ రాష్ట్రంలోనే మొదటి వరుసలో నిలబెట్టడం కోసం సీతక్క గారు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ వేదిక ద్వారా తప్పకుండా ములుగుకు మరిన్ని అభివృద్ధి నిధులను కేటాయించి ఈ ములుగు పల్లెలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేలా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి గ్రాండ్ స్వాగతం తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 16,700 కోట్లతో పైలాన్ ప్రాజెక్టు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు మీ సీఎం. దానిపై ములుగు జిల్లా ప్రజల తరపున మీరు ఏ విధమైన అతనికి ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? సీతక్క గారు మంత్రి అయిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఎక్కడ కానీ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ కనీస సౌలతులు ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రతి గ్రామంలో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సీతక్క ఈ గ్రామస్థాయి నుంచి వెళ్ళి ఎదిగిన లేత, గ్రామస్థాయిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని అక్కకు తెలుసు. అలాగే గ్రామ శ్రీ శిశు సంక్షేమ శాఖ మాత్రులు అయిన తర్వాత మా నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడపడానికి సీతక్క గారు అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ఒక యంగ్ ఇండియా స్కూల్ అయితే ఏంది, ఇందిరా మహిళా శక్తి భవన్ అయితే ఏంది, ప్రతి వాడలో, ప్రతి వీధులలో కూడా ట్యూబ్లైట్లు ఏంది, ప్రతి చిన్న ఏ సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఏ సౌకర్యాలు అయితే ఆ సౌకర్యాలు, అలాగే ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అయితే ఏంది, ఇటువంటి ప్రతి పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా అనేకమైన కృషి చేస్తున్నారు. ఇలాగే అక్క సారథ్యంలో ములుగు జిల్లా మరింత అభివృద్ధి కూడా సాధిస్తుందని మా యువజన కాంగ్రెస్ నుంచి వెళ్ళి మేమందరం కూడా ఆశిస్తున్నాం. అంటే ఏదైతే కలెక్టర్ సముదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 68.50 కోట్లతో స్థాపించినామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు నిన్న ఆరోపణ చేశారు. మరి దానికి మీరు శంకుస్థాపన చేశారని చెప్పేసి ఈరోజు ఎంత డప్పు కొట్టుకుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దానిపై మీ ఎలా ఉండబోతుంది మీ వివరణ? గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధిని ఈరోజు సీతక్క గారి ఆధ్వర్యంలో చేస్తుంటే వాళ్ళు కావాలని సీతక్క గారి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక
వాళ్ళు సీతక్క గారి మీద అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని సీతక్క గారి 3 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. ఈ ములుగు జిల్లాలో అన్ని పల్లెలలో అన్ని వార్డులలో సీసీ రోడ్లైనా డ్రైనేజీలైనా ఇలా చూసుకుంటే పోతే అన్ని సంక్షేమ పథకాలు సీతక్క గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అవన్నీ కేవలం రాజకీయంగా వాళ్ళు చెప్పే మాటలుగా భావిస్తున్నాం. రైట్, ఏదైతే ఇది బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన అంటే పునాదులకే పరిమితమైన తప్ప దీన్ని మొత్తం స్ట్రక్చర్ మొత్తం చేసి ప్రజలకు సందర్శనార్థం ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అయితే జిల్లా యూత్ నాయకులు చెప్పడం జరిగింది. దీనితో పాటు రేవంత్ రెడ్డి ఇలా 16,700 కోట్లతోని పైలట్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్లు మొత్తం ఇక్కడి నుంచే తన ఆడిబిడ్డ ఇలాకా నుంచి స్థాపిస్తాడని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఇదే నేపథ్యంలో గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫింక్షన్ ఊసెత్తలేదు, ఆధార్ కార్డు ఊసెత్తలేదు, కనీసం రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇవ్వని పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మా ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డుతో పాటు ఫింక్షన్స్ కూడా ఈరోజు మేము మా సమ్మక్క సారక్క సన్నిధిలో నుంచి మేము ఇలా ప్రజలకు అందజేయబోతున్నాం. కాబట్టి చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకుంటామని చెప్పేసి ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే మేము ఇది పండగ వాతావరణంగా చూసుకునే పరిస్థితి నెలకొంది కాబట్టి అని చెప్పేసి యూత్ నాయకులు చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఇంకా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలిప్యాడ్లో మేడారం చేరబోతున్నారు. మేడారం నుంచి అక్కడ నుంచి వితంతు ఫింక్షన్తో పాటు ఒక ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ఆడికెళ్ళి ఇక్కడ ములుగు జిల్లా కేంద్రానికి వచ్చేసి ఇక్కడ జిల్లా ఆఫీస్ కూడా ఇక్కడ ఏదైతే శంకుస్థాపనతో పాటు ఆయన రిబ్బన్ కట్ చేసి దాంతో పాటు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించే పరిస్థితి ఉంది. ఈడికెళ్ళి నేరుగా మరి ప్రసంగం అయిపోయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజల సందర్శనార్థం కలిసి అక్కడ ఉన్న అభివృద్ధి పథకాలు అక్కడ అమలు చేసే క్రమంలో అక్కడ సభలో పాల్గొని ఆడికెళ్ళి నేరుగా మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్లే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా కలెక్టరేట్. ఈరోజు